యావత్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తోందని, అందుకోసం హనుమకొండ జిల్లా వేదికగా నిలవనుందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందన్న ఆయన రాష్ట్ర ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే ఈ నెల 27న ఎల్కతుర్తిలో సభ ఏర్పాటు చేశామంటున్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అయితే హన్మకొండ కేంద్రంగా చూసుకున్నట్టు ఎల్కతుర్తి గ్రామంలోనైతే ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి జరుగుతున్నాయి. అయితే ఈ నెల 27న జరగబోయే సభ ఏ విధంగా ఉండబోతుంది, కేసీఆర్ వ్యాఖ్యలు ఎలా ఉండబోతున్నాయి, సకల జనులు పూర్తిగా ఇక్కడికి ఎలా చేరుకోబోతున్నారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు నేను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీఆర్ఎస్ 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎలా జరగబోతుంది, ఎలాంటి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు ఇక్కడ? గత 15 రోజులుగా ఇక్కడ అన్నీ కూడా రైతులందరూ ముందుకు వచ్చి మా దగ్గరే రజతోత్సవ సభ పెట్టాలని సతీష్ గారు ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారి కోరిక మేరకు కేసీఆర్ గారు ఇక్కడ అనువైన ప్లేస్గా ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ 100 ఎకరాల్లో సభాస్థలి ఏర్పాటు చేయడం, 1000 ఎకరాల పైన పార్కింగ్ ప్లేసు వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ, వరంగల్ రూట్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం ఒక్క దిక్కు నుంచి, ఇక్కడ నుంచి కరీంనగర్, ఆదిలాబాదు రూట్ నుంచి నేషనల్ హైవే, ఇటు సిద్దిపేట మీదకి వెళ్ళి పూర్వపు మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా కూడా పూర్తిగా ఇక్కడికి రాబోతుంది. కాబట్టి 3 కుడలి మధ్యలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. లక్షలాదిగా వచ్చే ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎండాకాలం కాబట్టి ఇక్కడ తాగడ నీరు, చల్లటి నీరు ఇవ్వడానికి తాగు వాటర్ బాటిళ్ళు, చల్ల ప్యాకెట్లు, టాయిలెట్స్ అన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్నీ ఏర్పాటు చేయబడుతున్నాయి. పార్కింగ్ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వచ్చి స్వచ్ఛందంగా మంచిగా పార్కింగ్ పెట్టుకొని సభకు ఆనుకొని సభస్థలి పార్కింగ్ ఏర్పాటు చేసినాం కాబట్టి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా రైతులు వాళ్ళు చేసుకున్నటువంటి వ్యవసాయ భూములు మీకు ఈరోజు అప్పగించడం జరిగింది. వారికి డిమాండ్స్ ఏమైనా ఇచ్చారా, లేకపోతే వారు స్వచ్ఛందంగా మీకు ఈ భూములను ఇచ్చారా? స్వచ్ఛందంగా వాళ్ళు సంతకాలు పెట్టి వాళ్ళ భూములు ఇంకా అప్పటికి పంటలు ఇంకా పూర్తి కాకముందే వాళ్ళు మా దగ్గర పెట్టుకోమని చెప్పి స్వచ్ఛంగా లెటర్ రాసి సిపి గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లను చూసి ఇక్కడ పోలీస్ కమిషనరేట్ కూడా మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రైతులందరూ కూడా నిజంగా గొప్ప మనసు, అందరూ కూడా సహకరించి అందరూ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. 1200 ఎకరాలకు రైతులు స్వయంగా కన్సర్న్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సన్నాహక సమావేశాల్లో జనా సమీకరణ విషయాలు ఏ విధంగా ఉంటున్నాయి, జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? బ్రహ్మాండమైన స్పందన. ఎందుకంటే మేము అప్పుడు ఎప్పుడైతే సింహగర్జన కేసీఆర్ గారు కరీంనగర్లో చేసిన 2001లో చేసిరో దానికంటే డబుల్ స్పందన ఇప్పుడు ఉంది. ఎందుకంటే ప్రజలు, అన్ని రంగాల ప్రజలు, ఈ రంగం ఆ రంగం అని ప్రజలు కాకుండా అన్ని రంగాల ప్రజలు కూడా ఈ 18 నెలల్లో వాళ్ళు పడుతున్న కష్టం, ఎందుకంటే పంటలు పోయినాయి, బిజినెస్లు పోయినాయి, రియల్ ఎస్టేట్ పోయింది, ఏ రంగం చూసుకున్నా ఆ రంగం పోయింది. చదువుకుందామని విద్యార్థులకు పోతే ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఫారిన్కు చదువుకుందామని పోయిన చదువు నమ్ముకొని ప్రభుత్వం మీద నమ్ముకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అందరు పోయి యూఎస్లలో పైన మా విదేశీలలో చదువుతున్న విద్యార్థులకు పైసలు రాక, రియంబర్స్మెంట్ రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తున్నారు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ రంగం ఆ రంగం అంటూ లేదు. ఈ 18 నెలల్లో 10 సంవత్సరాలు నడిచిన స్వర్ణయుగం ఒక్కటేసారి కుప్పకూలిపోయి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితి వచ్చింది ఈరోజు. సో కాబట్టి ప్రజలందరూ కూడా మేము వెళ్ళి మళ్ళీ కేసీఆర్ మాకు రావాలి అన్న దాంతో కేసీఆర్ స్పీచ్ వినాలి, కేసీఆర్ మాటలు వినాలి. మేము తప్పు చేసిన ఇప్పటికీ ఒకసారి కేసీఆర్ కలిసి మాది ఇంకోసారి మళ్ళీ కేసీఆర్ ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎక్కడికి పోయినా చాలా మంచి స్పందన ఉంది. గత నెల రోజుల నుంచి చూసుకుంటే ఈ సభను అడ్డుకోవాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఒకవైపు పోలీసు నుంచి కూడా మీకు సహకారం జరగలేదని కూడా తెలిసింది. అయితే ఇప్పుడు 2 పోలీస్ కమిషనరేట్ మధ్యలో జరుగుతున్నటువంటి పోలీసు వారి సహకారం ఎలా ఉండబోతుంది? మేము ఫస్ట్ 28వ తారీఖు మార్చి రోజు పర్మిషన్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళు 10 రోజులు డిలే ఇవ్వడం వల్ల మేము కోర్టుకు పోవడం, కోర్టు నుంచి వాళ్ళు కూడా ఈ డేట్ లోపు ఇవ్వాలని చెబుతుంటే పోలీస్ కమిషనరేట్ వాళ్ళే పిలిచి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తప్పకుండా సహకరిస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటివరకైతే పర్మిషన్ కాపీ వచ్చింది, ఆల్ డిపార్ట్మెంట్ సహకరిస్తారని అనుకుంటున్నాం. వాళ్ళు సహకరించకపోయినా మా యొక్క వాలంటీర్లతోటి అన్ని ఏర్పాట్లు ఎక్కడికి పోయినాయి, అన్ని రూట్లలో కూడా మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కొంచెం అడ్డంకులు చూడాలని చేస్తుంది, కానీ మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. రూట్ మ్యాప్ ఎలా ఉందనుకోవచ్చు? అసలు మొత్తం వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఒక రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. రూట్ మ్యాప్ అనేది ఒక ప్రణాళిక సృష్టించారా, ఎట్లా ఉంది అసలు? రూట్ మ్యాప్ అంతా ప్రణాళిక సిద్ధమైపోయింది. హైదరాబాద్, రంగారెడ్డి హైవే మీదకి వెళ్ళి వచ్చేవాళ్ళు, పార్ట్ ఆఫ్ నల్గొండ, ఖమ్మంకి వెళ్ళి వచ్చేవాళ్ళు, మన వరంగల్
బైపాస్ రోడ్ నుంచి మన ఇది బైపాస్ రోడ్ నుంచి ఉస్నాబాద్కి వచ్చే రోడ్లోటి కిడ్స్ కాలేజ్ రూట్ మీదకి వెళ్ళిగా ఇక్కడికి చేరడం జరుగుతుంది. వాళ్ళకు ఎల్కతుర్తి ఆనుకొని హైవేకి నేషనల్ హైవే అనుకుని పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు జనగామ స్టేషన్ గన్పూరు ఇటు కొంచెం పాటు పాలకుర్తి పార్ట్ అంతా కూడా చింతలపల్లి మీదకి వెళ్ళి ఈ ధర్మసాగర్ చింతల మీదకి వెళ్ళి వాళ్ళు రావడం జరుగుతుంది. ఆదిలాబాద్ కరీంనగర్ పూర్వపు జిల్లాలను మొత్తం కూడా హుజరాబాద్ మీదకి వెళ్ళి ఇక్కడ రావడం జరుగుతుంది. సిద్దిపేట మీదకి వెళ్ళి పూర్వపు మెదక్ జిల్లా పూర్వపు నిజామాబాద్ జిల్లా కూడా మొత్తము కొంచెం రంగారెడ్డి పార్ట్ కూడా ఈ రూట్ నుంచి ఈ నేషనల్ హైవే మీదకి వచ్చి ఇక్కడ రావడం జరుగుతుంది. ఎక్కడికక్కడ మ్యాప్స్ ఉన్నాయి, అన్నీ కూడా నేషనల్ హైవేలే కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడికి సభస్థలికి చేరుకునే అవకాశం ఉంది. అక్కడక్కడ ఏమైనా చిన్న ఇబ్బందులు అక్కడ ఏమైనా రోడ్లు కానీ ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్న కాడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రజలు మొత్తం కేసీఆర్ వైపు చూస్తున్నారు, మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు అంటున్నారు. ఈరోజు రేపు జరగబోయే సభలో కేసీఆర్ సందేశం జనాలు అనుకున్నట్టుగానే ఉంటుంది. తప్పకుండా ప్రజలు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో కేసీఆర్ దగ్గర నుంచి కూడా అదే ఉంటుంది. ప్రజల మనిషి కేసీఆర్ కాబట్టి ప్రజల మనసులో ఏముందో కేసీఆర్ కూడా అదే ఆ విధంగానే ఉంటుంది. రైట్, ఈ విధంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశాలు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంబతో 99 టీవీ శ్రీధర్ వరంగల్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.